కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటి నీలిమ అన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ చుట్టల బస్తీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రజలు వివిధ సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతున్నట్లు వెల్లడించారు. ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ఎక్కడని అడిగాం. మేము అడిగే ప్రశ్నిస్తున్నది ఏంటంటే మీరు ఎవరినైతే ఇప్పుడు ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే ఇంతవరకు ఎవరు అడగలేదమ్మా మీరు వచ్చి అడిగారు అని అన్నారు మాతో. అంటే అప్పుడు మేము అడగడం జరిగింది, ఎక్కడమ్మా మీరు ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కరు, కార్పొరేటర్ ఎక్కడ, ఎమ్మెల్యే ఎక్కడ అని అడగడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు కనిపించట్లేదమ్మా, వాళ్ళతో ఎన్నిసార్లు అడిగినా కూడా. అంటే నేను అప్పుడే చెప్పాం, మీరు వెళ్ళి వాళ్ళని అడగడం కూడా చేయాలి, వాళ్ళ బాధ్యత కదా మరి ఇది. ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది, ప్రజలకి రాకూడదు, మద్దతు రాకూడదు, వాళ్ళ చేతిలో డబ్బులు రాకూడదు, వాళ్ళకి ఇల్లులు రాకూడదు అని ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి వచ్చి మళ్ళా తిరిగి అమ్మ మీకు వచ్చిందా లేదా, అచ్చా వచ్చిందా మంచిది, లేకపోతే ఎందుకు రాలేదు అని అడగడం చేయట్లే కదా. అప్పుడే అందుకనే వాళ్ళని అడగడం జరిగింది. వీళ్ళే చెప్పారు మాకు, మీరు తప్ప ఇక్కడ ఎవ్వరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని ఎవరు రాలేదు, కాంగ్రెస్ వాళ్ళే వస్తుంటారంటే అప్పుడే అడిగాం మేము, మీరు మరి అడగద్దా, ఎక్కడ ఎమ్మెల్యే కనిపించకుండా ఎందుకు పోతారు, తెలంగాణ భవన్ లోనే ఎందుకు కనిపిస్తాడు మీ ఎమ్మెల్యే అని అడగడం జరిగింది. అది మేము అడిగింది ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ఎక్కడని అడిగాం. మేము అడిగే ప్రశ్న